this is day 3 of our trip, and చూస్తున్నారు కదా we are at Garden of Caves, చిరాపుంజి అన్నమాట. సో మన వరల్డ్లోనే హైయెస్ట్ రెయిన్ఫాల్ పడే ప్లేస్ ఇది. ఇలా కర్రలు ఇచ్చారు, పట్టుకొని అయితే వచ్చాము. కింద ట్రెక్ ఉంటుందంట. సో వీఆర్ యాక్చువల్గా ట్రెక్కింగ్. సో వ్యూ అయితే సూపర్ ఉంది, వాటర్ ఫాల్స్ అవి ఆసమ్ వ్యూ గైస్. లెట్స్ గో. సో ఆన్ దిస్ డే మార్నింగ్ అయితే అరౌండ్ 6:30 ఆ టైంకి అయితే మేము రెడీ అయిపోయాము. బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా సైట్ సీయింగ్ వెళ్ళిపోదామని. దట్ వాజ్ మై అవుట్ఫిట్ ఫర్ ద డే. ఇదేంటంటే శారీ ఐ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ మీషో అండ్ స్టిచ్చింగ్ అయితే చేయించాను ఫ్రాక్ లాగా. నాకైతే చాలా బాగా నచ్చింది, మంచిగా అనిపించింది. ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. సో దిస్ వాజ్ ద వ్యూ ఫ్రమ్ ద అంటే హోటల్ ఉంటుంది కదండి, బ్రేక్ఫాస్ట్ చేసిన ప్లేస్ అనమాట. చాలా కాజీగా, చాలా సూపర్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్. చూస్తున్నారు కదా, చిన్నది, ఇట్స్ లైక్ బ్యాంబూ హౌస్ లాగా ఉందన్నమాట. వీ హ్యాడ్ సమ్ పోహా, బ్రెడ్, ప్యాన్ కేక్స్ అండ్ బాయిల్డ్ ఎగ్. అండ్ దిస్ వ్యూ వాజ్ రియలీ ఆసమ్. ముందు రోజేమో మొత్తం ఇట్లా మనకి కొండలలో నుంచి ఇట్లా వాటర్ అవి ఉన్నాయి. సో మనం ఫస్ట్ అయితే నొఖాలికా ఫాల్స్కి అయితే వెళ్ళాము. సో వాటర్ ఉంటాయా లేవా అనుకున్నాను, బట్ చూస్తున్నారు కదా ఇలా అయితే ఉంటుంది ఫాల్స్. సో కింద వాటర్ అయితే భలే బ్లూగా సూపర్గా కనిపిస్తున్నాయండి. సో ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. సో చూస్తున్నారు కదా, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మనకి కిందకి వెళ్తుంది. సో నేను ఇంకా జూమ్ చేసి మరీ వీడియో చేశాను. అండ్ కింద వాటర్ చూస్తున్నారు కదా, అసలు ఫుల్ బ్లూ కలర్లో చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఇక్కడ చిరాపుంజి అనేది ఒక బోర్డ్ అయితే ఉంటుంది, అంటే వెట్టెస్ట్ ప్లేస్. కానీ ఇది కాదంట, మౌస్కాయ సంథింగ్ ఉంది. ఇప్పుడు అది వెట్టెస్ట్ ప్లేస్ ఆన్ ఇన్ ఇండియా అన్నట్టుగా అయితే అన్నారు. ఈ ఫాల్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో వీ వుడ్ స్పెండ్ ఒక 10 to 15 minutes అయితే అక్కడ స్పెండ్ చేసి అయితే వెళ్ళాము. చాలా బాగా అనిపించింది. ఇంకొంచెం ముందుకు చూస్తే ముందు కూడా ఇలా చిన్న పాండ్ లాగా అయితే ఫామ్ అయి ఉందన్నమాట. సో ఎంతైనా నేచర్ ఈజ్ లైక్ సూపర్ కదా. సో వీ రియలీ లవ్డ్ ఇట్. సో చూస్తున్నారు కదా, ఇక్కడ చూస్తుంటే అక్కడ చిన్న గ్రీన్ అంటే వాటర్ బ్లూయిష్ గ్రీన్లో అయితే ఉన్నాయన్నమాట. సో లవ్లీ అంటే లవ్లీ ప్లేస్ అయితే అనిపించింది. అండ్ లేటర్ అక్కడ నుంచి వస్తుంటే ఇక్కడ షాప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఐ పర్చేస్డ్ సమ్ 2 magnets ఏమో తీసుకున్నానండి. సో దిస్ వర్ ద షాప్స్ అనమాట. ఇక్కడ బ్యాగ్స్ బ్యాంబూతో చేసినవి అండ్ ఇది వచ్చేటప్పటికి సినిమన్ స్టిక్ అంటారు కదా, అవన్నమాట. సమ్ 100 rupeesకి ఏమో ఇచ్చారు. అండ్ ఇలా మేఘాలయ ఇలా చెక్కతో చేసిన ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే బ్యాంబూ ఫుల్గా యూజ్ చేస్తారు. అండ్ ఇలా మ్యాగ్నెట్స్ కూడా ఉన్నాయన్నమాట. నేను ఒక 2 తీసుకున్నాను. అండ్ దిస్ ఇస్ కాశీ జ్యువెలరీ ఏదో అంటారు కదా, సో అది అనమాట. సో ఇంకా అది చూసేసుకున్న తర్వాత మేము నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాము. ఆ నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళేది వేలో ఇలా ఇల్లు చూస్తున్నారు కదా, అంటే ఎక్కువ ఇలా సిమెంట్ అలా కాకుండా మ్యాక్సిమం బ్యాంబూ తోటి. అండ్ ప్రతి ఇంటికి విండోస్ అయితే చాలా ఉన్నాయి. అండ్ ఇంటి ముందు అయితే మంచి బ్యూటిఫుల్ పూల చెట్లు అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ వర్షం ముందు రోజు బాగా పడిందంట అండి, మేము ముందు రోజు. అండ్ ఆ రోజు మేము వెళ్ళిన 2-3 days అయితే లేదు. ఓకే, వీఆర్ సేఫ్ అని అయితే అనుకున్నాము. ఎందుకంటే వర్షం పడితే ఇలాంటి ప్లేస్లలో మనం అస్సలు ట్రావెల్ చేయలేము. సో ఇలా ఇల్లులు అన్నీ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ వాళ్ళ ఇంట్లో మందారం చెట్లు, డిఫరెంట్ పూల చెట్లు అయితే చాలా ఉన్నాయన్నమాట. సో వీ హ్యాడ్ అ వెరీ గుడ్ వ్యూ ఆఫ్ ఫ్లవర్స్ అనమాట వాళ్ళ ఇంటి దగ్గర. అండ్ నెక్స్ట్ ఇంకా వెళ్ళేది ప్లేస్ ఏంటి అంటే మన గార్డెన్ ఆఫ్ కేవ్స్. అసలు ఆ ప్లేస్ చాలా అంటే చాలా బాగుందండి. అంటే ఎక్కడ చూసినా ఇలా మంచి కొండలో నుంచి ఇలా నీళ్లు రావడము, ఐతో రియలీ లవ్డ్ ఇట్ అ లాట్. మనకి ఎంట్రీ వచ్చేప్పటికి 100 rupees ఏమో ఉంటుంది. సో ఇంక ఇలా ఒక 12 points ఏమో ఉన్నాయండి. సో ఇంకా అవన్నీ మనం ట్రెక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఒక బ్యాంబూ స్టిక్ అయితే ఇచ్చారు, ట్రెక్ ఉంటుంది ముందు అని. సో ఇది చూస్తున్నారు కదా, కేవ్ లాగా ఇలా ఉందో. సో ఇక్కడ మిడిల్లో ఏంటంటే వాటర్ ఫాల్స్ అవి ఉన్నాయి. సో చూస్తున్నారు కదా హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. సో ఇంకా ట్రెక్కింగ్ అనమాట. అసలు ఎంత బాగుంది అంటే వ్యూ, నేచర్ ఇస్ సూపర్. సో దిస్ ఈస్ గార్డెన్ ఆఫ్ కేవ్స్. ఇది కిందకి వెళ్ళి పైనకి రావడానికి దాదాపు 45 minutes పడుతుందంట. వాటర్ ఫాల్స్ అవి అసలు లొకేషన్ చూస్తున్నారు కదా, ఇట్స్ లైక్ సూపర్. సో దిస్ వాజ్ ద ఫస్ట్ ప్లేస్ అనమాట. ఇలా ఒక 12 places అయితే ఉన్నాయి వీ నీడ్ టు ట్రెక్. అండ్ దారిలో వెళ్తుంటే ఇలా మష్రూమ్స్ అయితే కనిపించాయి, చిన్న మష్రూమ్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో అనిపించినాయండి. అండ్ లేటర్ ఇంకా ఇలా కేవ్ లోపలికి కూడా కొంచెం వెళ్ళేది ఉందన్నమాట. సో ఇట్ వాజ్ రియలీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇంకొక ప్లేస్ వచ్చినప్పటికీ చూస్తున్నారు కదా, పైనుంచి ఇలా వాటర్ ఫాల్స్ అసలు ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో. గార్డెన్ ఆఫ్ కేవ్స్ అసలు అంత బ్యూటిఫుల్ ఉన్నాయి. అండ్ ఇది ఐటనరీలో ఉందా లేదా
ఐ హ్యావ్ అంటే నాకు అసలు ఐడియా లేదు గార్డెన్ ఆఫ్ కేవ్స్ వెళ్తున్నామని, బట్ ద వ్యూ వాజ్ రియలీ ఆసమ్ అండ్ రియలీ బ్యూటిఫుల్. సో ఒక 45 minutes అయితే పడుతుంది మనం మొత్తం తిరిగి రావడానికి. ఒక 12 points అయితే ఉంటాయి అన్నమాట. అండ్ చూస్తున్నారు కదా అట్లా పై నుంచి వాటర్ కింద వరకు పడుతున్నాయి. నేను ఇంకా చిన్న స్లో మోషన్లో తీసానండి వీడియో. ఆసమ్ అంటే ఆసమ్ ఉండే. అండ్ ఈవెన్ యూ వాంట్ ఒక ప్లేస్ ఉంది కిందకి దిగి వాటర్లో ఆడుకోవచ్చు అనమాట. సో బ్యూటిఫుల్ ప్లేస్ అండి. అసలు ఇది మిస్ అయితే చెయ్యొద్దు. 45 minutes మనకి వెళ్ళి రావడానికి పడుతుంది అనమాట. బట్ వర్త్ అనేది నాకు అనిపించింది. 100 rupees టికెట్. సో ఇంకా అలా వెళ్తున్నాం. చూస్తున్నారు కదా మొత్తం అలా అడవి ప్రాంతం లానే ఉంది. కర్రలు ఏంటంటే మన బ్యాలెన్స్ కోసం అయితే ఇచ్చారు. ఇట్స్ ఫర్ ఫ్రీ, బ్యాంబూ కాబట్టి అక్కడ బ్యాంబూ ఎక్కువ యూజ్ చేస్తారు, అందుకని అలా బ్యాంబూ స్టిక్స్ అయితే ముందే ఇచ్చారు. కిందకి దిగడానికి వాటికి కొంచెం ఇవి పట్టుకొని నడిస్తే బాగుంటుంది అని. సో ఇంకా అలా అయితే ఒకటి తీసుకున్నాము. యాక్చువల్గా అయితే అవసరం లేదనిపించిందండి, బికాజ్ వీ కెన్ నార్మలీ ట్రెక్ అనమాట. కట్టే పట్టుకొని దిగే అంత అయితే లేదు. అండ్ ఇది చూస్తున్నారు కదా ఇంకొకటి. అసలు ఇదైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఇది బ్యాంబూతో చేసిన బ్రిడ్జ్. సో ఇలా నడుస్తుంటే మంచి చెక్క మీద నడుస్తుంటే సౌండ్ వస్తుంది కదండి. సో అలా అయితే వస్తుండే. సో ఇది కాక దీని పక్కన ఇంకొక బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, కడుతున్నారు అనమాట. సో ఇక్కడ బ్యాంబూతో చేసిన ఐటమ్స్ అయితే చాలా ఉంటాయి. ఈవెన్ డస్ట్బిన్ కూడా బ్యాంబూతో చేసిందే ఉంటుంది అనమాట. సో చాలా ఎకో ఫ్రెండ్లీ అనిపించింది నాకైతే అలా బ్యాంబూ ఎవ్రీవేర్ యూజ్ చేస్తుంటే. బ్యాంబూ వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయండి. అండ్ ఇంకా ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే ఏంటంటే బ్యాంబూ దాంట్లో నుంచి వాటర్, సో మెడిసినల్ వాటర్ వస్తున్నాయి. మంచిగా అంటే సరే అని చెప్పి మేమైతే ఫిల్ చేసుకొని తాగాము. ఇట్ వాజ్ లైక్ చాలా కూల్గా ఉండే అనమాట వాటర్. సో నేనైతే ఇంకా చేతిలో అలా తీసుకొని అయితే తాగాను. టేస్ట్ వాజ్ రియలీ నైస్ అని అయితే అనిపించిందండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది టేస్ట్ కూడా నాకు. అండ్ ఇంకా దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే చూస్తున్నారు కదా ఈ లవ్ షేప్లో ఉన్న ఒక చిన్న ఏమంటారు కుండమంటారా సంథింగ్ అలా ఉందైతే అలా ఉందండి. అండ్ లేటర్ ఇంకా దాని తర్వాత అయితే మళ్ళీ వేరే ప్లేస్కి అయితే వచ్చేసాము. ఈ ప్లేస్ వచ్చేటప్పటికి ఆర్వా కేవ్ అనమాట. సో ఈ ట్రెక్ అయితే అసలు సూపర్ ఉండే, ఫుల్లీ అడ్వెంచరస్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అయితే ఉంటుంది. దిస్ ఈజ్ ద రూట్ మ్యాప్ అండి. సో ఇక్కడ ఏంటంటే ఓల్డ్ ఫాజిల్స్ ఉంటాయి కదా, సో అవైతే ఉన్నాయన్నమాట. సో వాటిని చూడడానికి అయితే వెళ్ళాము. బయట కొంచెం వేడిగా ఉన్న ఈ చెట్లలో నడుస్తుంటే బాగా చల్లగా చాలా బాగా అనిపించింది. సో లోపలైతే జనరేటర్ పని చేయట్లేదని, పవర్ లేదని చెప్పారనమాట. బట్ స్టిల్ మేము టార్చ్ లైట్ అండ్ అలాగే మా సెల్ లైట్స్ ఉంటాయి కదా, సో అది పట్టుకొని అయితే వెళ్ళాము. అసలు లోపల సూపర్ అంటే సూపర్ ఉంది. చూస్తున్నారు కదా మొత్తం లైమ్ స్టోన్ ఫార్మేషన్ అనమాట అక్కడ. అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా పవర్ ఉండుంటే అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉండేదేమో అని అయితే అనిపించిందండి మాకు. అండ్ ఇంకా లోపల కేవ్ చూసుకొని ఇంకా వచ్చేసిన తర్వాత అయితే లైట్గా ఇలా రెయిన్ పడుతున్నట్టుగా అనిపించింది. సో అమ్మో రెయిన్ పడుతుంది కదా తడిచిపోతామేమో అనుకున్నాము, బట్ అసలు పడలేదండి. సో దట్ వాజ్ రియలీ అ గుడ్ సైన్ అనిపించింది అనమాట. సో ఇది వచ్చేటప్పటికి లోపల ఏంటంటే లైమ్ స్టోన్ ఫార్మేషన్ ఒకటి, అండ్ ఇంకొకటి ఏంటంటే మొత్తం పాతవి ఫాజిల్స్ ఉంటాయి కదా, క్రాబ్వి, షెల్స్వి, వాటి ఫాజిల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇట్ వాజ్ లైక్ డార్క్ కేవ్లో ట్రెక్. అసలు అడ్వెంచరస్ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ యూ క్యాన్ టేక్ గైడ్ అనమాట. సో హీల్ షో యూ. మనమే డైరెక్ట్గా వెళ్ళిపోతే ఏం తెలియదు కదా. సో చూసినారు కదా వాటర్, అసలు ఆ కొండల నుంచి అలా వాటర్ పడుతుంటే ఆ సౌండ్ అయితే ఎంత ప్లెజెంట్గా అనిపించిందో అండి. ప్లస్ వాటర్ ఏంటంటే మొత్తం లైమ్ స్టోన్ కలిపి ఉంటాయి కదా, అలా వైట్గా ఉండి అది చాలా కూల్గా ఉండే అనమాట వాటర్ కూడా. సో వీ యాక్చువల్గా టచ్డ్. అండ్ చూస్తున్నారు కదా ఇవి అనమాట ఫాజిల్స్. సో ఈ ఫాజిల్స్ అన్నీ అక్కడ ఫామ్ అయ్యి ఉంటాయి. సో మనకు బయట ఆల్రెడీ మ్యాప్ ఉంటుంది, సో దాంట్లో చూసుకొని వెళ్ళిపోవాలన్నమాట. అండ్ అక్కడ ఏముంటాయి ఏంటి అనేది మనకు తెలియదు కాబట్టి గైడ్ తీసుకెళ్తే తను ఎక్కడ ఉంటాయి ఏంటి అనేది చూపిస్తాడు. సో తను ఒక టార్చ్ లైట్ మా ఇంకా సెల్స్ పట్టుకొని అయితే వెళ్ళిపోయాము లోపలికి. అండ్ ఎక్కువ షూట్ అయితే చేయలేదు నేను, జస్ట్ అక్కడక్కడ చిన్న చిన్న గ్లిమ్సెస్ అయితే షూట్ చేశాను. బికాజ్ సెల్ పట్టుకొని మనం వాక్ చేసుకుంటూ వీడియో తీయడం అంటే కొంచెం కష్టం అనిపించింది, ఎందుకంటే సెల్లో లైట్ కావాలి కదా. సో అలా అని చెప్పేసి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఇంకొక ఫాజిల్ అనేది చూపిస్తున్నారు. అండ్ ఈ లైమ్ స్టోన్ ఫార్మేషన్లో
వాటర్ భలే చల్లగా ఉన్నాయి. లైమ్ స్టోన్ అప్పుడప్పుడే ఫామ్ అవుతున్న ప్లేసులు కూడా ఉన్నాయన్నమాట. ఇది చూస్తుంటే జగదేక వీడు అతిలోక సుందరిలో అండ్ స్వర్గంలో ఇట్లా చూపిస్తారు కదా ఫస్ట్ పాటలు, అందాలలో అహో మహోదయం అని, ఆ పాటలు ఉన్నట్టుగానే అనిపించింది నాకైతే. ఇది మంచిగా అంటే మంచి బ్యూటిఫుల్గా అనిపించింది. సో ఇంకా దీంట్లో ఏంటంటే కొంచెం కిందకు వంగి నడవడము, జస్ట్ ఇట్లా ఒక సైడ్కి నడవడము అలా కూడా ఉన్నాయి. అది చెప్పాను కదా, ఐ కుడ్ నాట్ షూట్ ఆల్ ద థింగ్స్. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఇది మొత్తం లైమ్ స్టోన్ ఇప్పుడు ఫామ్ అయింది. అండ్ చూస్తున్నారు కదా ఈవెన్ డ్రాప్స్ ఆఫ్ వాటర్ కూడా పడుతున్నాయి. సో ఇలా లైమ్ స్టోన్ ఫామ్ అవ్వడానికి చాలా ఇయర్స్ పడుతుందంట. సో అలా అయితే తను అయితే చూపించాడు. అండ్ ఇవేంటంటే పైన అసలు కేవ్ పట్టుకుంటే ఇక్కడ పట్టుకుని ఇట్లా చల్లగా అంటే చల్లగా ఉంది అని చూస్తున్నారు కదా. ఇక్కడ నుంచి అయితే వాటర్ అయితే అలా కిందకు పడుతున్నాయి. సో ఇట్ వాజ్ రియలీ చాలా కూల్ ప్లేస్ అనిపించింది. లోపల ఏం క్రియేటర్స్ అయితే లేవు, బట్ ఇంత కొంత భయం ఉంటుంది కదండి. సో అలా అయితే ఉండే. అండ్ ఫైనల్గా అయితే మేము ఆ ట్రెక్ చేసి అంటే అడ్వెంచర్ చేసి అయితే బయటకు వచ్చేసాము. సో ఇట్ వాజ్ రియలీ సూపర్బ్. అంటే ఎప్పుడు ఇలాంటి ట్రెక్ అయితే చేయలేదు, ఇలా అడ్వెంచర్ అయితే చేయలేదు. బొర్రా కేవ్స్ వెళ్ళాం కానీ ఇట్ వాజ్ లైక్ నార్మల్. ఏంటంటే కొంచెం క్రాల్ కూడా చేసేది ఉండే చాలా అనమాట. లోపల లైమ్ స్టోన్ ఫార్మేషన్స్ అండ్ ఫాసిల్స్ అవైతే ఉన్నాయి. సూపర్ వ్యూ అసలు. అంటే ఇప్పుడు జనరేటర్ లేదంట కానీ వ్యూ అయితే సూపర్ ఉందండి. చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఇవాళ మార్నింగ్ అయితే గార్డెన్ కేవ్స్ అండ్ నౌ అర్వా కేవ్స్. సో విల్ హ్యావ్ అవర్ లంచ్ అండ్ దెన్ గో టు అవర్ నెక్స్ట్ విజిట్. అండ్ ఆ ప్లేస్లో ఒకటే పాయింట్ ఉందండి లంచ్ చేయడానికి. సో మేమైతే ఇలా మంచి ఒక థాలీ అయితే ఆర్డర్ చేసాము. దాంట్లో రైస్, సమ్ కర్రీస్ వచ్చాయి, ఒక స్వీట్ వచ్చింది అనమాట. ఇవి కొంచెం టేస్ట్ బాగుండే, అంటే కొంచెం మన సైజ్ తింటాం కదా స్పైస్ ఆ లెవెల్స్లో ఉండే అనమాట. కాకపోతే వెయిటింగ్ టైం వచ్చేటప్పటికి 20 minutes, బిల్ కట్టేసి 20 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత కానీ మా ఫుడ్ రాలేదు. సో వీ వెయిటెడ్ సో మచ్ ఆఫ్ టైమ్ అక్కడ వెయిట్ చేసేసి తినొచ్చాము. అండ్ ఇక్కడ ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా గార్డెన్ రోజెస్, క్లైంబింగ్ రోజెస్, ఇవైతే చాలా ఉన్నాయి. అండ్ లేటర్ నెక్స్ట్ ప్లేస్ వచ్చేటప్పటికి 7 Sisters వాటర్ ఫాల్స్ అనమాట. సో ఇక్కడ మీరు 7 Sisters అయితే చూడలేరు, మా అంటే 2 కనిపిస్తాయి వాటర్ ఫాల్స్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ నోక్తాలికా వాటర్ ఫాల్స్ అనమాట. సో నార్మల్గా వర్షాకాలంలో వస్తే అయితే మనకి 7 కనిపిస్తాయి. కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే జస్ట్ మేము 3 అయితే చూడగలిగామన్నమాట అంతే. ఎందుకంటే వర్షం లేదు కాబట్టి వీ కాంట్ సీ ఆల్ ద 7. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ ఒకటి 1 అండ్ ఇంకొకటి చూస్తున్నారు కదా పైనుంచి వస్తుంది. సో దాట్ ఈస్ ద సెకండ్ వన్. అండ్ ఇంకొకటి మిడిల్లో ఉంది. సో ఇవి 3 అయితే ఉన్నాయి. అండ్ వాటర్ పడిన మార్క్స్ ఉంటాయి కదా వైట్ మార్క్స్, అవి అయితే ఉన్నాయి. సో దాన్ని బట్టి 7 ఉన్నాయి అని చెప్పి మేమైతే కౌంట్ చేసి ఓకే ఫైన్ వీ హ్యావ్ సీన్ 7 Sisters అని తృప్తి పడిపోయామన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మొత్తం 7 Sisters చూడడం అనేది కష్టం, ఎందుకంటే వాటర్ ఇప్పుడు ఎక్కువ లేవు. వర్షాకాలంలో అయితే సూపర్ ఉంటుందంట. బట్ చూస్తున్నారు కదా అసలు కిందకి ఎలా వెళ్తున్నాయో, ఫుల్ ఇలా దిగేసి మొత్తం ఆ వ్యాలీ లోపలికి వెళ్ళిపోతాయి. అసలు వ్యాలీ వ్యూ అయితే సూపర్ ఉందండి. ఇలా చూస్తే కళ్ళు తిరిగేలా ఉందన్నమాట, చాలా కిందకు ఉంది. అంటే మన సీ లెవెల్కి చాలా హైట్లో ఉన్నాం కదా. సో చూస్తుంటే నాకే కొంచెం కళ్ళు తిరిగాయి అనమాట, ఎందుకంటే మరి చాలా ఇలా కిందకి కనిపిస్తుందని. కానీ వాటర్ ఫాల్స్ అయితే బాగుంది. సో నేను మరి జూమ్ చేసి మరి వీడియోలు అయితే తీసాను, అంటే ఎన్ని స్టెప్స్ లాగా వాటర్ వెళ్తున్నాయి అని. సో ఇట్ వాజ్ లైక్ చాలా కింద వరకు వెళ్ళి ఇంకప్పుడు కింద ఇలా ఏమంటారు కొంచెం చిన్న లేక్ లాను అలా ఫామ్ అయ్యి ముందుకెళ్తున్నాయి. సో ఇట్ వాజ్ రియలీ సో బ్యూటిఫుల్ టు సీ. అండ్ ఈవెన్ మన వీళ్ళకి రెయినీ సీజన్లో వస్తే అయితే ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ రెయినీ సీజన్లో ఎక్కువ ట్రావెల్ చేయలేము అన్నట్టుగా అయితే అన్నారు, బికాస్ చాలా పడుతుంది అండి రెయిన్ ఇక్కడ సైడ్. సో దిస్ ఈజ్ బెస్ట్ టైం టు విజిట్ ఇట్. కాదు రెయిన్ఫాల్ ఎంజాయ్ చేయాలంటే మనకి మే ఫస్ట్ వీక్లో స్టార్ట్ అవుతుందంట వీళ్ళకి మాన్సూన్. సో అప్పుడైతే విజిట్ చేస్తే కొంచెం వాటర్ ఎక్కువ ఉంటాయి. సో యూ క్యాన్ ఎంజాయ్ ఆల్ ద వ్యూస్ అన్నట్టుగా అయితే అనిపించింది. ఈవెన్ దిస్ వాజ్ రియలీ సూపర్బ్ అండి. ఇంకా ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది అనుకుంటా. సో ఇవాళ అయితే చాలా ప్లేస్లే కవర్ చేసేసాము. గార్డెన్ కేవ్స్, మాస్వాయి కేవ్స్, ఫాల్స్, నోతాలంగ్ ఫాల్స్ ఒకటి అండ్ 7 Sisters ఫాల్స్ ఒకటి కవర్ చేసాము. మిడిల్లో లంచ్కి కూడా చాలా టైం పట్టిందండి. సో లంచ్కే కొంచెం ఎక్కువ టైం పెట్టేసామేమో అనిపించింది. సో ఇంకా దీని తర్వాత లాస్ట్ వాజ్ మాస్వాయి కేవ్స్ అనుకుంటా, అది నేను హాఫే వెళ్ళి బయటకు వచ్చేసాను. అండ్ ఇవి వచ్చేటప్పటికి 7 Sisters ఫాల్స్ దగ్గర ఉన్న బ్యాగ్స్ అనమాట. ఇవి వాడు లాస్ట్ 700కి ఇస్తా అన్నాడు, 500కి ఇచ్చుంటే తీసుకునేటాను.
కానీ బార్గెన్ అడిగితే ఇవ్వలేదండి. సో ఇక్కడ వాళ్ళు ఏంటంటే మన ఫేసులు చూసి కొంచెం అంటే ప్రైజులు తక్కువ చేసి ఇవ్వడానికి అయితే లేదని అయితే అనిపించింది. సో ఇంక ఇక్కడ మ్యాగ్నెట్స్, బ్యాగ్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. కలెక్షన్ ఇక్కడ చూసినంత కలెక్షన్ ఇంకెక్కడా చూడలేదన్నమాట. యాక్చువల్గా ఆయన 700 అన్నాడు. అఫోర్డబుల్ అనిపించింది, తీసుకొని ఉంటే అయిపోయేదేమో అనిపించింది, తీసుకోలేదు. సో వి రిగ్రెటెడ్ ఇట్ అ లాట్. ఎందుకంటే మళ్ళీ ఇంత కలెక్షన్ ఇంకెక్కడా కనిపించలేదండి మాకు. సో అదొక రిగ్రెట్ అనమాట. ఒక బ్యాగ్ తీసుకొని ఉంటే అయిపోయేదేమో. నెక్స్ట్ వాజ్ లైక్ ఇంకొక కేవ్స్ అనమాట. ఇది వచ్చేటప్పటికి మాస్వాయ్ కేవ్. ఎంట్రీ అవ్వడంతోనే లైవ్ మ్యూజిక్ అయితే ఉండే అనమాట. సో ఇట్ వాజ్ సో రిలాక్సింగ్. అప్పటికి వెదర్ చాలా చాలా పడిపోయింది. అఫ్ కోర్స్ వేడి ఏం అనిపించలేదండి, ఎందుకంటే మొత్తం కూల్ ప్లేస్లలో వెళ్ళాం కాబట్టి అనిపించలేదు. బట్ ఇట్ వాస్ లైక్ చాలా ప్లెజెంట్ అనిపించింది. ఇది మాస్వాయ్ కేవ్స్ అనమాట. దీని ఎంట్రీ టికెట్ వచ్చేటప్పటికి 100 రూపీస్ పర్ పర్సన్. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇది కూడా సేమ్ ఇందాక చూసాం కదా అర్వా కేవ్స్, అట్లానే ఉంది. కాకపోతే ఇంకొంచెం ఇలా సైడ్కి వెళ్ళేలా ఉందన్నమాట. సో ఇంకా నాకు ఆ ట్రిక్, ఆ అడ్వెంచర్ ఎక్కువైపోయింది అనిపించింది. అందుకని నేను దీంట్లో నుంచి వెళ్ళలేదు. కాకపోతే మా ఫ్రెండ్స్ అయితే వెళ్ళారు అనమాట. ఇంకా ఒక సైడ్ నుంచి ఎంట్రీ, ఇంకో సైడ్ నుంచి ఎగ్జిట్. సో నేను కొంచెం దూరం వరకు వెళ్ళైతే వచ్చాను. ఎందుకు ఫుల్లీ ఎగ్జాస్టెడ్ ఏమో అయిపోయినట్టుగా అనిపించింది. సో ఇంకా చూస్తున్నారు కదా మై టైర్డ్ ఫేసెస్. సో అలా అని చెప్పేసి అయితే నేను ఇంకా వచ్చేసాను బయటకి. కాకపోతే అది కూడా ట్రెక్ చేసేయచ్చు. ముందు చూసిన దానికన్నా అంత అడ్వెంచరీస్ ఏం లేదు, కొంచెం వరకు ఇట్లా సైడ్కి నడిచేది ఉంది అని చెప్పి చెప్పారనమాట ఫ్రెండ్స్. అండ్ ఇదైతే ఇంకా రూమ్ పక్కన ఇలా మంచిగా సెలయర్ అంటారు కదా, అలా వెళ్తున్నాయి. ఎట్లా వెళ్తుందో అనిపిస్తలేదు కానీ వాటర్ సౌండ్ మాత్రం సూపర్ వినిపిస్తుండే. సో దిస్ వాజ్ అవర్ విల్లా అట్ మేఘాలయ అనమాట. సో విల్లా వాజ్ సూపర్ బండి, చాలా అంటే చాలా బాగుంది. వీ హ్యాడ్ ఎ లైబ్రరీ ఓవర్ దేర్, మంచి డైనింగ్ టేబుల్, వీ హ్యాడ్ ఎ కిచెన్ టూ, అండ్ దిస్ వాజ్ అవర్ రూమ్. ఇట్ వాజ్ రియలీ కాజీ అనమాట. ఈ హ్యాడ్ సమ్ ఫైర్ ప్లేస్ ఆల్సో హియర్. అండ్ రూమ్ కొంచెం విడ్త్ వైజ్ కూడా చాలా ఎక్కువ ఉంది. దిస్ వాజ్ అ బిగ్ మిర్రర్. అయితే రియలీ హ్యాడ్ వెరీ గుడ్ టైమ్ ఓవర్ హియర్ అనమాట. సో ఇలా ట్రిప్లకి వెళ్తే ఇలా పెద్ద పెద్ద రూములు తీసుకుంటాం కానీ ఫుల్గా స్టే చేయం కదా, బయటకే తిరిగి వస్తాం కదా. అలా కాకుండా ట్రిప్కి వెళ్ళి జస్ట్ ఆ రూమ్ వ్యూ అలా ఫుల్ లేజీ డే ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది. బట్ ట్రిప్ అంటేనే వెళ్ళి అన్నీ ఎక్స్ప్లోర్ చేయడం కదా. సో అలా అనుకున్నాము. కానీ ఇవైతే చాలా బాగుంది. ఇంకో రోజు ఇక్కడ ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చింది. బట్ వీ కాంట్ స్టే కదా అండి. సో ఇంకా వీ హ్యాడ్ వెరీ గుడ్ టైమ్ ఓవర్ హియర్. మంచిగా ఎంజాయ్ చేసాము. ఫుల్గా ఫుడ్ అయితే తిన్నాము ఆ రోజు. ఇంకా ఫుల్ ఫుడ్ తినేసి పడుకున్నాము. ద నెక్స్ట్ డే ఏంటంటే ఇంకా షిల్లాంగ్కి వెళ్ళిపోవాలి. షిల్లాంగ్లో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఆ షిల్లాంగ్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసేసి నెక్స్ట్ డే గుహాటీ. నెక్స్ట్ డే అయితే మా ఫ్లైట్ అయితే ఉండే అనమాట. సో దిస్ వాజ్ ద బాక్స్ ఐ వాజ్ టాకింగ్ అబౌట్. ఇది మిస్ అయిపోయామండి. ఈ బాక్స్లో చూసారా మంచిగా షాంపూలు, బ్రష్లు, పేస్ట్లు వేసి ఇచ్చాడనమాట ఆయన మేము అడిగితే. చాలా సూపర్గా అనిపించింది, భలే క్యూట్గా అనిపించింది. ఈ షేప్ దొరకలేదు కానీ వేరే రౌండ్ అండ్ స్క్వేర్ అయితే తీసుకొచ్చుకున్నాము. సో ఇంకేదో ఒకటి ఉంటుంది కదా అని చెప్పి తీసుకొచ్చాము. సో దట్ వాజ్ ట్రిప్లో ఇంకొక రోజు అనమాట. ఇట్ వాజ్ రియల్లీ అడ్వెంచరస్. కేవ్లో అయితే సూపర్ అంటే సూపర్ అనిపించింది. అండ్ గార్డెన్ ఆఫ్ కేవ్స్ వాజ్ రియల్లీ బ్యూటిఫుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో గైస్. టేక్ కేర్ ఆఫ్ యూ. బాయ్.